అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కోట ప్రాంతంలో 56.50 లక్షల వ్యయంతో నిర్మించనున్నటువంటి ప్రధాన రహదారికి ఆయన భూమి పూజ చేశారు. అమృత్ పథకం ద్వారా 75 కోట్ల రూపాయలతో పట్టణ శివారు ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాయదుర్గానికి 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. पुष्पांजलिं समर्पयामि नमस्करोमि महालक्ष्मी देवताभ्यो नमः। కొంచెం రాయదుర్గం పట్టణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేశాం. ఇప్పటికే దాదాపు 4 కోట్ల పైచిలకు పనులను చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 3 కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తా ఉన్నాం. వాటితో డ్రైన్లు అట్లాగే సీసీ రోడ్లు నిర్మిస్తాం. ఇవి కాకుండా 78 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి వ్యవస్థను విస్తరించడానికి ఎక్కడైతే శివారు కాలనీలు ఉన్నాయో బీటీపీ లేఅవుట్ కానీ గౌడ లేఅవుట్ కానీ ఇట్లాంటి శివారు ప్రాంతాలకు మల్లాపురం లేఅవుట్ కానీ వీటన్నిటికీ రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదనంగా ట్యాంకులు నిర్మించబోతా ఉన్నాం. 24వ తేదీ దానికి సంబంధించిన టెండర్ గడువు కూడా ముగిసింది. మరో వారం రోజుల్లో ఎవరికి ఆ పనులు అప్పజెప్పారనే విషయం కూడా తెలుస్తుంది. త్వరలోనే వాటిని కూడా ప్రారంభం చేస్తాం. ఇది కాకుండా 23 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను ఇవ్వడానికి ఇప్పటికే మంత్రి నారాయణ గారు అంగీకరించారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాయదుర్గం విషయంలో ముఖ్యమంత్రి గారు మంత్రి నారాయణ గారు చాలా ఉదారంగా నిధులు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం.